ఇప్పటికే పెద్ద నోట్ల రద్దుతోని అల్లరి నరేష్ హీరోగా యాక్ట్ చేసిన ఇంట్లో దయ్యం నాకేం భయ్యం సినిమా పోస్ట్ పోయిన అయిన సంగతి ఎరికే కదా. టాకీస్లల్ల గీ సినిమాతో ఆడియన్స్ ని భయపెట్టాలనుకున్న గీ సినిమాలే ఈ పెద్ద నోట్ల రద్దుతోని భయపడి ఇప్పటికే గీ సినిమా రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయనీకి కింద మీద అవుతుండ్రు. ఆ తర్వాత నిఖిల్ హీరోగా విడుదలైన ఎక్కడికి పోతావు చిన్నవాడు సినిమా మీద కరెన్సీ ఎఫెక్ట్ లేకపోవడంతోని అందరు హీరోలు డేర్ చేసి వాళ్ళ సినిమాలను రిలీజ్ చేయనీకి రెడీ అవుతుండ్రు. దీంతో డిసెంబర్ 2వ తారీఖున రిలీజ్ కావాల్సిన ధృవ మూవీ ఒక వారం ఆలస్యంగా డిసెంబర్ 9వ తారీఖు నాడు టాకీస్లకి వస్తుంది. డిసెంబర్ 2 నుంచి ధృవ పక్కకు తప్పుకునుడుతోని ఆ డేట్ల డబ్బింగ్ సినిమాలు బేతాళుడు, మాన్యం పులి బాక్స్ ఆఫీస్ ని కబ్జా చేసినాయి. ఇక ధృవ డిసెంబర్ 9కి ఫిక్స్ అవ్వడంతోని ఆ తర్వాత డిసెంబర్ 16కి ఫిక్స్ అయిన సింగం 3 ఒక వారం లేటుగా డిసెంబర్ 23వ తారీఖు నాడు టాకీస్లలా గర్జిస్తుందట. ముందు నుంచి సూర్యకు తమిళ్తో పాటు తెలుగులో కూడా మంచి మార్కెటే ఉంది. దాంతో పాటు సింగం సిరీస్ కి టాలీవుడ్ ఆడియన్స్ మంచిగానే కనెక్ట్ అయినరు. దాంతో ధృవ రిలీజ్ అయిన 1 వీకే సింగం 3 విడుదలైతే ఆ ఎఫెక్ట్ ధృవ సినిమా మీద ఖచ్చితంగా ఉంటది. ఇక మెగా ఫ్యామిలీతో సూర్య ఫ్యామిలీకి మంచి దోస్తానే ఉంది. సింగం 3 నిర్మిస్తున్న జ్ఞానవేల్ రాజానే ఇప్పుడు అల్లు అర్జున్ లింగుస్వామి కాంబినేషన్ లో ఒక సినిమాను నిర్మిస్తుండు. గా దోస్తానతోనే సింగం 3 సినిమాని ఒక వీక్ ముందుకు జరిపి డిసెంబర్ 23వ తారీఖు నాడు 2 భాషలలో ఒకేసారి రిలీజ్ చేస్తుండ్రు. ఆల్రెడీ డిసెంబర్ 23న రిలీజ్ కావాల్సిన కొన్ని సినిమాలు ఇప్పుడు ఒక వారం ముందుకు జరిగి డిసెంబర్ 16నే రిలీజ్ అవుతున్నాయి. ఏమైనా ఒక సినిమా విడుదల తారీఖు లేట్ అవ్వడంతోని మిగతా సినిమాల రిలీజ్ డేట్ల మీద ఎఫెక్ట్ మంచిగా పడుతుందనే చెప్పాలి.